1998 ఆకాశం నిండా అమెరికా కళ్ళు. భారతదేశం మీద అమెరికా స్పై శాటిలైట్ డేగ కళ్ళతో కాపలా కాస్తుంది. రాజస్థాన్ ఎడారిలో చీమ చిటుక్కుమన్న వాషింగ్టన్ కి తెలిసిపోతుంది. అలాంటి టైంలో ప్రధాని వాజ్పేయి గారు ఒక సాహసం చేశారు. ప్రపంచానికి తెలియకుండా ఇండియా అణు పరీక్షలు జరపాలి, కానీ అది ఎలా సాధ్యం? అప్పుడే రంగంలోకి దిగారు మన మిసైల్ మ్యాన్. వారు అమెరికాతో ఒక దొంగ పోలీస్ ఆట ఆడారు. అమెరికా శాటిలైట్లు మన దేశం నుంచి వెళ్లే టైం లెక్కగట్టి కరెక్ట్ గా అర్ధరాత్రి పూట పని మొదలు పెట్టేవారు. శాస్త్రవేత్తలంతా తెల్ల కోటు తీసేసి ఆర్మీ యూనిఫామ్లు వేసుకునేవారు. ఎందుకంటే శాటిలైట్ ఫోటోస్ లో వారు మామూలు సైనికుల్లా కనిపించాలి కాబట్టి. రాత్రి తవ్విన గోతులను తెల్లారేసరికి మరీ ఇసుకతో కప్పేసి అక్కడ అసలు ఏ పని జరగనట్టు మాయ చేసేవారు. మే 11, 1998 మధ్యాహ్నం ఒక్కసారిగా ప్రొకెన్ ఎడారి దద్దరిల్లింది. వరుసగా 3 అణుబాంబులు పేలాయి. ఆ పేలు శబ్దం వినిపించేదాకా అమెరికా సిఐఏకి అక్కడ ఏం జరుగుతుందో చిన్న క్లూ కూడా అందలేదు. అమెరికా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, భారత్ గెలిచింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసిన ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ శక్తి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.